అందరికీ నమస్కారము. ఈ వీడియోలో జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ మోడల్ పేపర్ 2025 సంవత్సరానికి సంబంధించి 99 మార్కులు జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్లో ఏ విధంగా తెచ్చుకోవాలి, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాంస్క్రిట్లో ఎలా స్కోర్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా అవసరమైతే వీడియో మొత్తం చూడండి. అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. 16 రోమన్లో తెలుగులో రాయవలసిన రోమన్స్ ఏంటి, అలానే మిగతావన్నీ ఏ రోమన్స్ సాంస్క్రిట్లో రాయాలి అనే విషయం కూడా చెప్తాను. అలానే ఏమైనా డౌట్ ఉన్న శబ్దాలు, ధాతువులు, నీతి శ్లోకాలకు సంబంధించి ఏ డౌట్ అయినా సరే జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్కి సంబంధించి కామెంట్స్లో నాకు తెలియచేయండి. దానికి సంబంధించినటువంటి రిప్లై నేను ఇస్తాను. అలానే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు మనం ఏ విధంగా స్కోర్ చేసుకోవచ్చు అనేటటువంటి విషయం కూడా చెప్తాను. చాలామంది ఈ రోజుల్లో లాంగ్వేజెస్ రాకనే చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. గ్రూప్స్ కొంచెం ఈజీగానే మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా నా వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మొదటిగా మనకి 16 రోమన్లో మొదటి రోమన్ వచ్చేసి ఏకం శ్లోకం పూరయిత్వా భావం లిఖత అని ఉంటుంది. అంటే శ్లోకం రాసి భావం రాయవలసి ఉంటుంది. శ్లోకానికి 3 మార్కులు, భావం 3 మార్కులు. అయితే శ్లోకం సాంస్క్రిట్లో రాయాలి, భావం మాత్రం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకోవచ్చు. ఎక్కువగా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి అనుకుంటే ఇంగ్లీష్లో రాయండి. లేదు అనుకుంటే తెలుగు బాగా రాయగలను, ఎలాంటి మిస్టేక్స్ రావు నాకు అనుకుంటే అటువంటి వాళ్ళందరూ తెలుగులో రాయొచ్చు. చాలామందికి డౌట్ వస్తూ ఉంది, తెలుగులో రాస్తే ఎక్కువ మార్కులు వేస్తారా, ఇంగ్లీష్లో రాస్తే ఎక్కువ మార్కులు వేస్తారని. అయితే అక్షర దోషాలు లేకుండా కరెక్ట్గా ఏ భాషలో రాసినప్పటికీ మార్కులు పడతాయి. అయితే తెలుగులో చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా మిస్టేక్స్ రాయడం వల్ల విద్యార్థులందరూ కూడా ఎక్కువగా ఇంగ్లీష్లో రాయడానికి ఎక్కువగా వాళ్ళు ఆతృత చూపిస్తూ ఉన్నారు. ఏ భాషలో రాసినప్పటికీ కూడా మిస్టేక్స్ లేకుండా రాస్తే మాత్రం ఖచ్చితంగా మార్కులు మనకి ఫుల్ మార్క్స్ అనేటటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మొదటిది వచ్చేసి శ్లోకం పూరయిత్వ భావం లిఖత. అంటే ఒక శ్లోకం, మనకి 2 శ్లోకాలు ఇస్తారు. ఒక శ్లోకం రాసి దాని యొక్క భావం రాయవలసి ఉంటుంది. అయితే మనకి దీనికి సంబంధించి సుభాషితాని నీతి శ్లోకాహ అనేటటువంటి 2 పాఠాల్లో శ్లోకాలు ఉన్నాయి. భర్తృహరి సుభాషితాని అనేటటువంటి పాఠానికి సంబంధించి స్టార్ మార్క్ పెట్టినటువంటి 6 శ్లోకాలు, నీతి శ్లోకాహ అనేటటువంటి పాఠానికి సంబంధించి 6 శ్లోకాలు మనకి టెక్స్ట్ బుక్లో స్టార్ మార్క్ పెట్టినటువంటివి ఉన్నవి. కాబట్టి మనకి మీరు ఏవైనా సరే ఒక నీతి శ్లోకాహ పాఠం కానీ భర్తృహరి సుభాషితాన్ని కానీ ఒక పాఠంలో ఉన్నటువంటి 6 స్టార్ మార్క్ పెట్టినటువంటి శ్లోకాలు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక శ్లోకం ఉంటుంది. ఆ 2 శ్లోకాల్లో ఒక శ్లోకం మీరు చదివినటువంటి పాఠానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మీరు రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే శ్లోకాన్ని 4 లైన్లు రాసి భావం కూడా పాయింట్స్ వైజ్గా రాస్తే చక్కగా నీట్గా ఉంటుంది. ఆర్డర్లో రాసినా కూడా పర్లేదు, కానీ ఎస్ఏస్ సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ మాత్రం లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు ఎగ్జామ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ రోమన్ ఎస్ఏస్ ఉన్నాయి కాబట్టి థర్డ్ రోమన్ కూడా ఎస్ఏ రాయాలి. కాబట్టి ఈ 2 రోమన్లు ఎస్ఏలకు సంబంధించినవి కాబట్టి ఎస్ఏ మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క ఎస్ఏ. పొయిట్రీ నుంచి ఒక ఎస్ఏ, ప్రోజ్ నుంచి ఒక ఎస్ఏ రాయాలి. కాబట్టి మినిమం గంట టైము వీటికి కేటాయించవలసి వచ్చింది. కాబట్టి లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు ఈ ఎస్ఏస్ రాసి మిగతా రోమన్లన్నీ వరుసగా మీరు బాగా చదివి ఉంటే ఆర్డర్లో రాయొచ్చు. లేదు అనుకుంటే 1 మార్కు 2 మార్క్స్ ఇలా స్కోరింగ్ ఎక్కువగా ముందు స్కోర్ అయ్యేటటువంటి రోమన్స్ కూడా మీరు ముందుగా రాసుకోవచ్చు. అయితే సెకండ్ రోమన్ ఎస్ఏస్ కాబట్టి మీరు సెకండ్ రోమన్ ఎస్ఏనే స్టార్ట్ చేస్తే మీకు టైం తెలియకుండా ఒక్కొక్కటి గంట, ఒక ఎస్ఏ గంట, ఇంకొక ఎస్ఏ గంట రాశారంటే 2 అవర్స్ అక్కడే పోతుంది. మీకు మార్కులు వచ్చేసి ఎస్ఏకి ఒక్కొక్క దానికి 5 మార్కులు కాబట్టి, అంటే 6 మార్కులు కాబట్టి 5, 5.5 మార్కులు పడతాయి. అలా చూసుకున్నప్పటికీ 2 ఎస్ఏలకి 10 మార్కుల కంటే ఎక్కువ రావు, కానీ సమయం మాత్రం 2 గంటలు అయిపోతుంది. మిగతా 90 మార్కులకి మీరు 1 గంటలో రాయలేరు కాబట్టి కొన్ని రోమన్స్ మిస్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి సెకండ్ రోమన్ పొయిట్రీ ఎస్ఏ, థర్డ్ రోమన్ ప్రోజ్ ఎస్ఏ ఖచ్చితంగా మీరు లాస్ట్ 1 అవర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి. అప్పటిదాకా ఈ గ్రామర్ అంతా కూడా ఇవన్నీ మిగతా రోమన్స్ అన్నీ కూడా ఈ 2 రోమన్లు విడిచిపెట్టి మిగతా అన్నీ కూడా వరుసగా రాసుకుని వెళ్ళవచ్చు. 2వ రోమన్ వచ్చేసి ఏకం నిబంధ ప్రశ్న సమాధత్త అని ఇచ్చారు. మనకి పొయిట్రీకి సంబంధించినటువంటి ఎస్సే రాయాలి. దీనికి సంబంధించి
దశరథస్య పశ్చాత్తాపః మాయావటుః ఈ 2 ఎస్సేస్ చదువుకుంటే ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అలానే తర్వాత వచ్చేసేసి అమరవాణి ప్రశస్తి కపీనాం ఉపవాసః ఈ 2 ఎస్సేలు చదువుకుంటే ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. కాబట్టి మొదటి 2 ఎస్సేస్ చదువుకుంటే ఆ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. కాబట్టి దశరథస్య పశ్చాత్తాపః మాయావటుః చదువుకోండి. మీరు ఎస్సేలు రాసేటప్పుడు కూడా ఎస్సేకి సంబంధించినటువంటి పైన పాఠం పేరు, కవి పేరు, గ్రంథం పేరు సాంస్క్రిట్లో రాస్తే ఇంకా బాగుంటుంది. ఇదం ప్రశ్న దశరథస్య పశ్చాత్తాపః ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం కవి వాల్మీకి మహర్షి గ్రంథం రామాయణం. అయితే అక్షర దోషాలు లేకుండా రాయడానికి ప్రయత్నించండి. ఎస్సే రాసేటప్పుడు సైడ్ హెడింగ్స్ ఉండాలి, పారావైజ్గా రాయాలి. సంస్కృత వాక్యాలు పెట్టి ఎస్సే రాస్తే చక్కగా 5.5 మార్క్స్ అనేటటువంటివి పడతాయి అన్నమాట. మీరు స్టోరీ లాగా జస్ట్ మొత్తం కూడా కథలాగా చదువుకొని రాశారంటే 4-5 మార్కులు 4 కానీ 5 కానీ మార్కుల కంటే ఎక్కువ వేయరు. మీకు 99 రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఎస్సేని రాయవలసి ఉంటుంది. సైడ్ హెడ్డింగ్స్ పెట్టి పారావైజ్గా రాసి సంస్కృత వాక్యాలను హైలైట్ చేస్తూ ఎస్సే రాయవలసి ఉంటుంది. థర్డ్ రోమన్ వచ్చేసి ఏకం నిబంధ ప్రశ్న సమాధత్త. ఇది వచ్చేసి ప్రోజుకు సంబంధించినటువంటి ఎస్సే. కపింజలో ఉపదేశ అలానే భోజస్య ఔదార్యం ఈ 2 పాఠాలకి సంబంధించినటువంటి ఎస్సేస్ నుంచి ఈ రెండింటి నుంచి ఒకటి, వర్షాపరిదేవనం స్వేదస్య పుష్పాని ఈ 2 పాఠాలకు సంబంధించిన ఎస్సేస్ నుంచి ఒకటి వస్తుంది. కాబట్టి కపింజలోపదేశ భోజస్య ఔదార్యం చదువుకున్నారంటే ఈ రెండిట్లో ఒక ఎస్సే ఉంటుంది. కాబట్టి పోయిట్రీకి ప్రోజ్కి సంబంధించిన ఎస్సేలన్నీ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే పోయిట్రీలో 1-2 లెసన్స్, ప్రోజ్లో 1-2 లెసన్స్ చదువుకుంటే మనం ఎస్సేలు ఖచ్చితంగా విడిచిపెట్టకుండా రాయగలుగుతాము. తర్వాత రోమన్స్ వచ్చేసి మనకి ఉపవాచకానికి సంబంధించినటువంటి రోమన్ అనమాట. 4th రోమన్ వచ్చేసి ఉపవాచకం. ఈ ఉపవాచకం ప్రశ్నలో ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. మనకి ఉపవాచకానికి సంబంధించి 6 లెసన్స్ ఉన్నాయి. ఈ 6 లెసన్స్లో ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. 6 క్వశ్చన్లు వస్తాయి. మీరు రాయవలసినటువంటివి 4. అయితే చతుర్నాం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖతాన్ని ఇచ్చారు. అంటే 4 ప్రశ్నలకు సమాధానం రాయమని మనకి 6 క్వశ్చన్లు ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. అయితే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్లు కాబట్టి కొంచెం క్వశ్చన్తో కలిపి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. చాణక్య కస్య రాజ్ఞ అమాత్య అని ఇచ్చారు క్వశ్చన్. చాణక్య చంద్రగుప్త రాజ్ఞ అమాత్య అని ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అయితే ఆన్సర్కి అండర్లైన్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా సరే మనం 2 మార్క్స్ క్వశ్చన్లు 1 మార్క్ క్వశ్చన్లు అండర్లైన్ చేసి ఆన్సర్ అండర్లైన్ చేసి చక్కగా రాసామంటే మంచి ఇంప్రెషన్ అనేటటువంటిది పడుతుంది. 5th రోమన్ వచ్చేసి ద్వయోహో సందర్భ వ్యాఖ్యానం లిఖత. అంటే సందర్భ వాక్యాలు రాయాలి. ఇవి పోయిట్రీకి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలు. మనకి పోయిట్రీలో 4 లెసన్లో సందర్భ వాక్యాలు ఉన్నాయి. అంటే దశరథస్య పశ్చాత్తాపః మాయావటుః అమరవాణి ప్రశస్తి కపీనాం ఉపవాసః ఏవైనా 2 లెసన్స్కి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలు చదువుకున్నట్లయితే మీరు ఈ యొక్క 5th రోమన్కి సంబంధించిన పోయిట్రీ సందర్భ వాక్యాలు రాయగలుగుతారు. మనకి ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క సందర్భం ఇస్తారు. 4 సందర్భ వాక్యాలు ఇస్తారు. మీరు రాయవలసినటువంటివి 2 కాబట్టి దశరథస్య పశ్చాత్తాపః మాయావటుః సరిపోతుందన్నమాట. అయితే మాయావటుః సందర్భ వాక్యాల్లో కవి పరిచయం సందర్భం అన్నిటికీ ఒకటే ఉంటుంది. కాబట్టి మాయావటుః చాలామంది ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు. కొంచెం దశరథస్య పశ్చాత్తాపః మాత్రం కొంచెం సందర్భ వాక్యాల్లో కవి పరిచయం 4 సందర్భ వాక్యాలకి ఒకటే ఉంటుంది. సందర్భం భావం మాత్రం వేరువేరుగా ఉన్నాయి. అవి మాత్రం దశరథస్య పశ్చాత్తాపం మాత్రం కొంచెం కష్టంగా అంటే ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. దానికి బదులు మీరు అమరవాణి ప్రశస్తి కూడా సందర్భ వాక్యాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే కవి పరిచయం సందర్భం ఒకటే ఉంటుంది. దానిలో కూడా భావం మాత్రం వేరుగా ఉంటుంది. కానీ కవి పరిచయానికి 1 మార్కు, సందర్భం 1 మార్కు, భావం 1 మార్కు. కాబట్టి మీరు దానిలో ఏది రాయకపోయినా దానికి మార్కు పోతుంది. దశరథస్య పశ్చాత్తాపః మాయావటుః నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ సందర్భాల యొక్క భావమే మనం ఎస్సేలో సంస్కృత వాక్యాలుగా రాసుకోవచ్చు. కాబట్టి మనకి 2 పాఠాలు నేర్చుకోవడం వల్ల మనకి ఎస్సేలో కూడా సంస్కృత వాక్యాలకి మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 6వ రోమన్ వచ్చేసి ద్వయోహో సందర్భ వ్యాఖ్యానం లిఖత. ఇవి వచ్చేసి ప్రోజు సందర్భ వాక్యాలకు సంబంధించినటువంటివి. ఇక్కడ కపింజలోపదేశ భోజస్యోదారి ఈ 2 పాఠాలకు సంబంధించిన సందర్భ వాక్యాలు నేర్చుకున్నట్లయితే మనకి ఎస్సేలో సంస్కృత వాక్యాలు రాయడానికి ఉపయోగపడతాయి. ఈ సందర్భ వాక్యాలు రాయడానికి కూడా ఉపయోగపడతాయి. 7th రోమన్ వచ్చేసి
త్రయాణం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖత 2 మార్క్స్ క్వశ్చన్లు అనమాట. మనకి 2 మార్క్స్ క్వశ్చన్లు పొయిట్రీ నుంచి 6 లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ 6 క్వశ్చన్లు ఇస్తారు. రాయవలసినవి మాత్రం మనం 3 క్వశ్చన్లే కాబట్టి ఒక 4 క్వశ్చన్లు అంటే ఒక 4 లెసన్లకు సంబంధించిన 2 మార్క్స్ మనం నేర్చుకొని ఉన్నామంటే మనకి ఏదైనా మిస్టేక్ అయినా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా మార్కులు పోకుండా ఉంటాయన్నమాట. ఈజీగా ఉండేటటువంటి 2 మార్క్స్ క్వశ్చన్లు ఏవంటే కొంచెం దశరథస్య పశ్చాత్తాప కష్టంగా ఉంటాయి కానీ మాయావటుహు ఒకటి, నీతి శ్లోకాహ పాఠంలో రెండిటికి సంబంధించిన క్వశ్చన్లకి ఆన్సర్ వచ్చేసి మనం శ్లోకం రాసినా సరిపోతుంది 4 క్వశ్చన్లో. ఆ తర్వాత అమరవాణి ప్రశస్తి, ఇవి ఈ 3 లెసన్స్ 2 మార్క్స్ క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి. వాటితో పాటుగా దశరథస్య పశ్చాత్తాప 2 మార్క్స్ కూడా మనం నేర్చుకున్నామంటే 4 పాఠాలకు సంబంధించినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్లో మనకు వచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరు 4 పాఠాల్లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్లు అంటే 4 క్వశ్చన్లకి అంటే ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనుకున్నాం కదా, 4 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి అంటే 6 క్వశ్చన్లు వస్తాయి. మీరు 4 క్వశ్చన్లు కనుక రాశారంటే 4 క్వశ్చన్లకు ఆన్సర్ రాశారంటే ఏదైనా మిస్టేక్ అయినా మార్కు పోకుండా ఉంటుంది. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్లు మాత్రం దశరథస్య పశ్చాత్తాప, మాయావటుహు, నీతి శ్లోకాహ, అమరవాణి ప్రశస్తి అనేటటువంటి పాఠాలకు సంబంధించిన 2 మార్క్స్ నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత 8th రోమన్ వచ్చేసి ప్రోజుకు సంబంధించినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్లు. మనకి ప్రోజులో కూడా 6 లెసన్స్ ఉన్నాయి. అంటే 6 లెసన్స్ నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి. మీరు రాయవలసినవి 3 కాబట్టి మనకి చాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక లెసన్ ఏదైనా మనం నేర్చుకున్నట్లయితే 4 లెసన్లు నేర్చుకున్నట్లయితే ఏదైనా మార్కు పోకుండా ఉంటుంది. ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్లు కొన్నిటికి మనకి చాయిస్ లేదు. ఆ లేనటువంటి వాటిలో ఎటు మనం రాయలేం కాబట్టి ఈ చాయిస్ ఉన్నటువంటి వాటిలో ఒక్కొక్కటి ఎక్స్ట్రా నేర్చుకోవడం వల్ల ఏదైనా మీరు అక్షర దోషాలు రాసినా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మార్క్స్ పోకుండా 99 మనం మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే మనం ఈ పని చేయవలసి ఉంటుంది. అయితే ప్రోజుకు సంబంధించి భోజస్యోదార్యం 2 మార్క్స్ ఈజీగా ఉన్నాయి. తర్వాత కపింజలోపదేశ 2 మార్క్స్ ఈజీగా ఉన్నాయి. వర్షాపరిదేవనం పాఠానికి సంబంధించినటువంటి 2 మార్క్స్ ఈజీగా ఉన్నాయి. స్వేదస్య పుష్పాని ఈ పాఠానికి సంబంధించినటువంటి 2 మార్క్స్ కూడా పర్వాలేదనమాట, నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ 4 లెసన్లో ఉన్నటువంటి 2 మార్క్స్ నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా ప్రోజ్లో కూడా 2 మార్క్స్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. 9వ రోమన్ వచ్చేసి లెటర్కి సంబంధించి పత్రలేఖనం. మనకి 3-4 లెటర్స్ జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం, ఈ 2 లెటర్లు నేర్చుకున్నట్లయితే ఆ రెండిట్లో ఒకటి ఉంటుంది, 1-2 నుంచి ఒకటి ఉంటుంది కాబట్టి 3-4 మనం నేర్చుకున్నట్లయితే 3-4లో మనకి 3rd లెటర్లో జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం ఉంది కదా, ఆ లెటర్లో అహం జ్వరేణ పీడితో భవామి అనే వాక్యం మెయిన్ ఉంటుంది. విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం అనేటటువంటి 4th లెటర్లో అహం స్వహమమ జ్యేష్ఠ సోదరస్య వివాహార్థం గ్రామం గమిష్యామి అనే వాక్యం రాయవలసి ఉంటుంది. ఈ 2 వాక్యాలు మనం విడిగా నేర్చుకోవాల్సింది. మిగతా లెటర్ అంతా కూడా 3-4 లెటర్స్కి కామన్గా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం మనం అంటే 3rd లెటర్ నేర్చుకుంటే ఒక వాక్యాన్ని మార్చుకొని 4th లెటర్ కూడా మనకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3-4 లెటర్స్ నేర్చుకుంటే లెటర్స్ ఖచ్చితంగా పత్రలేఖనం సాంస్క్రిట్లోనే రాయాలి. కాబట్టి ఏ లెటర్ ఇచ్చారో ముందు చూసుకోవాలి. జ్వరార్థస్య విరామగ్రహణాయ, జ్వరం అనే పదం కనిపిస్తేనే అహం జ్వరేణ పీడితో భవామి అనే వాక్యం ఉన్న లెటర్ రాయాలి. విరామగ్రహణాయ అంటే అహం స్వహమమ జ్యేష్ఠ సోదరస్య వివాహార్థం గ్రామం గమిష్యామి అనే వాక్యం ఉన్న లెటర్ రాయాలి. అంతేకాని ఒక లెటర్ ఇస్తే ఇంకొక లెటర్ రాశారంటే మాత్రం మార్క్స్ అనేటటువంటివి కష్టపడి మీరు అంటే మొత్తం లెటర్ అంతా రాసినా కూడా తప్పులు లేకుండా రాసినా కూడా ఒక్క మార్క్ కూడా పడదనమాట. కాబట్టి అక్కడ స్పెసిఫిక్గా లెటర్ ఏ లెటర్ ఇచ్చారు అనేటటువంటిది ఎగ్జామ్లో మీరు జాగ్రత్తగా లెటర్ రాసేటప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే లెటర్ న్యూ పేజ్లో చక్కగా ఒక పేజ్ అంతా కూడా లెటర్ వచ్చేలాగా చూసుకోండి, చాలా అందంగా ఉంటుంది. రాసినటువంటివి ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకోండి, ఓవర్ రైటింగ్ వస్తే దాన్ని జస్ట్ గీతలాగా కొట్టి బ్రాకెట్లో పెట్టండి, అంతేగాని దాన్ని హైలైట్ చేసేయకండి. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేటటువంటి వాళ్ళకి ముందు మిస్టేక్స్ మీరు హైలైట్ చేశారంటే ఆ మిస్టేక్స్ అనేటటువంటివే ఫస్ట్ కనపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పినటువంటి విధానాన్ని పాటించండి. అలానే లెటర్కి సంబంధించి కానీ శబ్దాలు ధాతువులు అన్నీ కూడా మన వీడియోలో ఉన్నవి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మన వీడియో చూడవలసిందిగా చెప్తున్నాను అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఏవి ఎలా చదవాలి అనేటటువంటి విషయం కానీ ఏదైనా సరే కామెంట్స్లో తెలియజేయండి, నేను సమాధానం ఇస్తాను. తర్వాత రోమన్ వచ్చేసి 10వ రోమను ద్వయోహో శబ్దయోహో సవిభక్తికం రూపాన్ని లిఖత. మనకి శబ్దాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా నా యొక్క యూట్యూబ్లో ఛానల్లో ఉన్నవి. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి. అయితే మనము మొత్తం మీద జూనియర్ ఇంటర్ మొత్తం మీద పుంలింగ శబ్దాలు 5, నపుంసకలింగ శబ్దాలు 3 శబ్దాలు చదువుకుంటున్నాం. అంటే మొత్తం 8 శబ్దాలు చదివితే 2 శబ్దాలు ఉంటాయి. మీరు ఎప్పుడు శబ్దం రాసినా కూడా అక్కడ అకారాంత పుంలింగ అంటే ఏ
ఏ శబ్దం ఇచ్చారు, దాని అంతం ఏంటి, లింగం ఏంటి, స్త్రీలింగమా పుంలింగమా, అకారాంతమా చకారాంతమా జకారాంతమా, అలానే ఆ శబ్దం మీనింగ్ రాసి విభక్తులు రాసి శబ్దం రాయవలసి ఉంటుంది. అప్పుడు మీకు విభక్తులకి 2 మార్కులు, పైన అకారాంతమా ఇకారాంతమా అవి రాసినందుకు 2 మార్కులు, అంటే విభక్తులకి అది పైన రాసినటువంటి దానికి 2 మార్కులు, మిగతా శబ్దానికి 4 మార్కులు, మొత్తం 6 మార్కులు ఉంటాయి. అలా 2 శబ్దాలు రాస్తారు కాబట్టి 12 మార్కులు వస్తాయి. వనా ఫలా వారి చదువుకుంటే ఖచ్చితంగా ఆ 3 శబ్దాల్లో ఒక శబ్దం ఉంటుంది, 6 మార్కులు. రామ శివ హరి రవి భాను చదువుకుంటే 5 శబ్దాల్లో ఒక శబ్దం ఉంటుంది, 6 మార్కులు అనమాట. 11వ రోమన్ వచ్చేసి ధాతువులు. మనకి ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ విద్యార్థి షులోట్ విధిలింగు అంటే ధాతువులకు సంబంధించి పరస్మేపద ధాతువులు ఆత్మనేపద ధాతువులు 2 రకాలు ఉన్నాయి. మనం ఒక రకంలో ఉన్నటువంటివి ఏవైనా 5 అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, విద్యార్థి షులోట్ విధిలింగు 5 చదువుకుంటే వాటిల్లో ఖచ్చితంగా 2 అయితే గ్యారంటీగా ఉంటాయి. పేపర్ ఏదైనా ఈజీగా ఉన్నట్లయితే మీరు చదివిన వాటిలోనే 3 ధాతువులు ఉండొచ్చు. ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నుంచి 1, మిగతా పాస్ట్ టెన్స్, విద్యార్థి షులోట్ విధిలింగు నుంచి 1 రావచ్చు. తర్వాత సంధి టాపిక్. సంధికి సంబంధించి మనకి 2 రోమన్లు ఉంటాయి. కలిపిస్తే విడదీసి రాసి సంధి పేరు రాయాలి, విడదీసిస్తే కలిపి రాసి సంధి పేరు రాయాలి. మనకి జూనియర్ ఇంటర్ సిలబస్లో 6 సంధులు ఉన్నాయి. సవర్ణ, గుణ, వృత్తి, పూర్వరూప, ఇలా మొత్తం యనాదేశ సంధి, ఇలా మొత్తం 6 సంధులు ఉంటే ఒక్కొక్క సంధి నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ 6 ఎగ్జాంపుల్స్ వస్తాయి. మీరు రాయవలసినటువంటి 3 కాబట్టి ఏవైనా 4 సంధులు ఈజీగా ఉన్నటువంటి 4 సంధులు నేర్చుకున్నట్లయితే మిస్టేక్ అయినా మార్కు పోకుండా ఉంటుంది. అయితే ఇంకా సంధిలో నేను నేర్చుకోలేను అనుకున్నటువంటి వాళ్ళకి ఇంకా అసలు బండ గుర్తు కొన్ని గుర్తులు చెప్తాను. ఇంకా బ్లైండ్గా బండ గుర్తు అనమాట. మనకి ఆర్డర్లో ఇస్తారు సంధి. ఫస్ట్ది సవర్ణ దీర్ఘ సంధి, 2వది గుణ సంధి, 3వది వృద్ధి సంధి, 4వది యనాదేశ సంధి, ఇలా ఆర్డర్లో ఉంటాయి. ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ సంధి సవర్ణ దీర్ఘ సంధి అనుకున్నాం కదా, 2వది వచ్చేసి మామూలుగా గుణసంధిలో మనకి ఒక గీత కనిపిస్తూ ఉంటుంది పైన, అంటే ఒక్కొక్క గీత ఏలాగా. అదే వృద్ధి సంధిలో అయితే ఐ కనిపిస్తుంది, అంటే 2 గీతలు ఉంటాయి అన్నమాట వృద్ధి సంధిలో. అది అలానే పూర్వరూప సంధి అని ఉంటుంది, దానికి అకార ప్రశ్లేష వస్తుంది మధ్యలో అనేటటువంటి, అంటే ఎస్ లాంటి అక్షరం ఉంటుందన్నమాట, అకార ప్రశ్లేష అంటారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి వీడియోలో, కో అపి అని ఇచ్చారు కదా, కోపి అంటే దాన్ని అకార ప్రశ్లేష అంటారు. ఎస్ లాంటి అక్షరం ఉంటుంది, అది కనిపిస్తే బ్లైండ్గా పూర్వరూప సంధి అనమాట. ఇలా సంధిలో ఈజీగా మార్కులు తెచ్చుకునేటటువంటి టాపిక్స్లో సంధి టాపిక్ ఒకటి. ఖచ్చితంగా సంధికి సంధి పేరు రాయవలసి ఉంటుంది. సంధి పేరు రాసినందుకు 1 మార్కు, విడదీయడం కానీ కలపడం కానీ చేసినందుకు 1 మార్క్ అనమాట. అలా 3 సంధులు రాస్తారు కాబట్టి 3 రోజులు 6 మార్కులు, అలా 2 రోమన్లు ఉన్నాయి కాబట్టి మొత్తం 12 మార్కులు మనం సంధి టాపిక్ నుంచి తెచ్చుకోవచ్చు. నేను ఇంతవరకు ఏం చదవలేదు, జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ ఎలా పాస్ అవ్వాలో తెలియట్లేదు అని ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే సంధి టాపిక్ మనం నేర్చుకుంటే ఈజీగా 12 మార్కులు తెచ్చుకోవచ్చు. అలానే ఉపవాచకం క్వశ్చన్లు 8 మార్కులు, అక్కడే 20 మార్కులు వస్తాయి. 2 ఎస్సేలు అటు 2 ఎస్సేలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసిన 5, 10 మార్కులు, అంటే 30 మార్కులు. మనం కొన్ని టాపిక్స్ 1 మార్క్ క్వశ్చన్లు, 2 మార్క్స్ క్వశ్చన్లు మొత్తం కలిపి 1 మార్క్ 2 మార్క్స్ కలిపి 30 మార్కులు ఉన్నాయి. ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు ఏమీ చదవలేదు అనుకున్న వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి రోమన్స్, అంటే 1 మార్క్ క్వశ్చన్లు, 2 మార్క్స్ క్వశ్చన్లు, అంటే నానిటేల్ 2 మార్క్స్ క్వశ్చన్లు, పోయిటరీ ప్రోజ్ 1 మార్క్ క్వశ్చన్లు, ఈ సంధి టాపిక్ ఒకటి, అనువాదాలు, ధాతువులు, ప్రజెంట్ ఫ్యూచర్ సంబంధించి, శబ్దాలకు సంబంధించిన విభక్తులు, ఓన్లీ విభక్తులు రాసిన 2 మార్కులు 4 మార్కులు పడతాయి. ఈ రోమన్స్ వరకు చదువుకున్నా మీరు ఈజీగా పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు 14th రోమన్ వచ్చేసి అనువాదాలు. ఈ అనువాదాలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అనువాదాలు, శ్లోకం భావం, ఎస్సేలు మాత్రం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకోవచ్చు. ఇవి మొత్తం 20 మార్కులకి. మిగతా 80 మార్కులు ఖచ్చితంగా సాంస్క్రిట్లోనే రాయవలసి ఉంటుంది. మనకి అనువాదాలు ఒక 30 ఉన్నాయి. సంస్కృత వాక్యాలు ఇస్తారు, దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అనువదించాలి. కాబట్టి ఈ 30లోనే వస్తాయి. మనం ఇంకా వేరే బయట నుంచి ఎక్కడి నుంచి రావు. మనకి టెక్స్ట్ బుక్లో 30 ఉన్నాయి. ఆ 30లోంచి ఒక 5 వస్తాయి. 5 రాయాలి, చాయిస్ అయితే ఉండదు. 15వ రోమన్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్లు. మనకి 1 మార్కు సంబంధించి పోయిటరీలో 6 లెసన్స్ ఉన్నాయి కాబట్టి 6 లెసన్స్ నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. 5 రాయాలి, చాయిస్ ఉండదు. ఈ 1 మార్క్ క్వశ్చన్లో ఆన్సర్ రాసేటప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం క్వశ్చన్తో కలిపి ఆన్సర్ రాయండి. అలానే ఆన్సర్కి అండర్లైన్ చేయండి. 16వ రోమన్ వచ్చేసి ప్రోజ్ 1 మార్క్ క్వశ్చన్లు.
ప్రోజ్ కూడా అంతే 6 లెసన్స్ చదువుకోవాలి. 1 మార్క్‌కి చాయిస్ లేదు కాబట్టి ఖచ్చితంగా 6 లెసన్స్ నుంచి 5 క్వెషన్‌లు వస్తాయి. 5 రాయాలి. చిన్న మిస్టేక్ ఉన్నా 1 మార్క్ క్వెషన్‌లో మార్క్ పోతుంది. 99 రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా 1కి 2 సార్లు మీరు రాసినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మొత్తం కూడా 16 రోమన్‌లనమాట. ఈ 16 రోమన్‌లు నేను చెప్పిన విధంగా గనక మీరు రాసారంటే ఖచ్చితంగా 99 వస్తాయి. ఎక్కువగా ఓవర్ రైటింగు, కొట్టివేతలు, మిస్టేక్స్ అనేటటువంటివి లేకుండా చూసుకోండి. తర్వాత నేను ఏ విధంగా అయితే చెప్పానో అలాంటిది ఒక ప్రజెంటేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అంటే ఎలా రాయాలి ఏంటనేటటువంటిది నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా. శ్లోకం 4 లైన్లు రాసి భావం పాయింట్స్ వైజ్గా రాయాలని, శబ్దాలకు విభక్తులతో పాటుగా రాయాలని, లెటర్ వచ్చేసి ఒక పేజీలో న్యూ పేజీలో రావాలని, ఇలా అన్నీ కూడా చెప్పాను కదా. దాన్ని చెప్పినటువంటి విధానానికి సంబంధించి ఒక బుక్లెట్లో నేను రాసి మీకు వీడియో సెండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అది కూడా ఒకసారి చూసినట్లయితే, పరిశీలించినట్లయితే మీకు ఈజీగా ఒక అవగాహన అనేటటువంటిది ఉంటుంది. అందరికీ కూడా మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. అలానే వీడియోలో కొంచెం ఎక్కువ టైం తీసుకొని అన్నీ చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి మరీ ఎక్కువగా ఉందని చెప్పి స్కిప్ చేసి చూసారంటే మీరు కొన్ని విషయాల్ని అంటే నేను చెప్పినటువంటి విషయాలను తెలుసుకోలేకపోతారు. కాబట్టి వీడియో మొత్తం చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎవరైనా తక్కువగా అంటే సాంస్క్రిట్ అంటే భయపడేటటువంటి వాళ్ళు, లేదా తక్కువ మార్కులు వస్తాయి అనుకునేటటువంటి వాళ్ళు, అలానే 99 ఎలా తెచ్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.